రాష్ట్ర స్థాయి రాజకీయాలను శాసించే రాజమహేంద్రవరం నగరంలో ఈసారి రాజకీయాలు రసవత్రంగా కనిపిస్తున్నాయి. మరో నెల 15 రోజుల లోపులోనే ఎన్నికల సంగ్రామం జరగనున్న నేపథ్యంలో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఇరువురు దిగ్గజాలు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇరువురు యువకులైనప్పటికీ కూడా ఇద్దరి మధ్య ఆసక్తికర పోరు సాగుతోంది. ఒక పక్క వైసీపీ నుండి ఇప్పటివరకు ఎంపీగా కొనసాగుతున్నటువంటి భరత్రామ్ ఎమ్మెల్యే బరిలో ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మరోపక్క చూసుకుంటే ఇప్పటివరకు సిటీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదిరెడ్డి భవానీ భర్త రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు రంగంలోకి దిగారు. ఈ ఇరువురి మధ్య కూడా ఆసక్తికరమైనటువంటి ఉధృతమైనటువంటి పోరు కొనసాగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. గత నెల రోజులుగా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అంతేకాకుండా ఈ రెండు గ్రూపుల మధ్య కూడా ఆధిపత్య పోరు, ముఖ్యంగా నేను గెలుస్తానంటే నేను గెలుస్తాను, మా నేత గెలుస్తాడంటే మా నేత గెలుస్తాడన్న రీతిలో ఇరు వర్గాలు కూడా పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్లు పెట్టి నగరాన్ని అట్టుడికిస్తున్నారు. ఒక పక్క గంజాయి బ్యాచ్ని మీరేసుకు తిరుగుతున్నారంటే మీరు వేసుకుని తిరుగుతున్నారంటూ ఇరువురు గత 15 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధిని రాజమహేంద్రవరం నగరంలో చేసి చూపించానని చెప్పి భరత్ సవాల్ విసురుతుండగా, మరోపక్క గతంలోనే ఎప్పుడూ లేని అభివృద్ధి జరిగిందని, ఇప్పుడు చేసిందంతా కూడా మామూళ్ల కోసం పర్సంటేజీల కోసం చేసిన పనులు మాత్రమేనని చెప్పి టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ వీరిద్దరి పోరు, వీరిద్దరి మాటల యుద్ధం, ఈ రెండు వర్గాల ఆరోప ప్రత్యారోపణలు పక్కన పెడితే అసలు నగరంలో ఎవరు విజయం సాధిస్తారని ప్రజలు భావిస్తున్నారు. ప్రజలు ఈ ఇద్దరు యువకుల్లో ఎవరి వైపు మొగ్గు చూపిస్తున్నారు? అభివృద్ధిని చూస్తున్నారా? రాష్ట్రంలో ఉన్నటువంటి పాలనను దృష్టిలో పెట్టుకుంటున్నారా? లేకపోతే నగరంలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటున్నారా? అసలు నగరంలో జరుగుతున్నటువంటి పరిస్థితులపై ప్రజలేమనుకుంటున్నారు? రాబోయే తీర్పు ఏ విధంగా ఉండబోతోంది? వన్ వే న్యూస్ చేసినటువంటి సర్వేలో ముఖ్యంగా ప్రజాభిప్రాయ సేకరణలో వాళ్ళ అభిప్రాయాలను మనమే తెలుసుకుందాం. నా ఉద్దేశం ప్రకారం నెక్స్ట్ తెలుగుదేశం ప్లస్ జనసేన వస్తే బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే యుక్త వయసు ఉన్న ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ తరపున ఉంటారు. చంద్రబాబు నాయుడికి రాజకీయ అనుభవం ఎక్కువ. వీళ్ళు ఆడవాళ్ళు, వృద్ధులు మాకు పింఛన్లు ఇస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నారే తప్ప ఆ పింఛన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పింఛన్లు ఇచ్చే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రభుత్వానికి? అది ఆలోచించట్లేదు. వీళ్ళు తెలిసి తెలియకుండా పింఛన్లు వస్తున్నాయి అనుకుంటున్నారే తప్ప ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మీరు కట్టే పన్నుల ద్వారా ప్రభుత్వానికి వస్తుందని అర్థం చేసుకొని ఈసారైనా సరే ఓటు వేసే ముందు మీ ఓటు ఎంత విలువైనదో తెలుసుకుంటే బెటర్ అనుకొని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది. అదే డెవలప్మెంట్ కోసం స్టడీస్కి అన్నట్లకి కూడా మనకి 8th స్ట్రీట్ మొత్తం హ్యాపీ స్ట్రీట్ అని చాలా చేశారు. ఇంకా వస్తే మళ్ళీ వైఎస్ఆర్ వస్తే ఇంకా డెవలప్మెంట్ చేస్తారు. మీరు మాటల్లో చెప్పడం కాదు, ఎంతమంది ఆన్ గ్రౌండ్లో ఉద్యోగాలు ఇచ్చింది చెప్పండి. అలాగే వీళ్ళు పింఛన్లు ఇస్తున్నారు, వైఎస్ఆర్ పార్టీ పింఛన్లు ఇస్తుంది అంటున్నారు. ఆ పింఛన్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రభుత్వానికి చెప్పండి. ఫస్ట్ అంటే డెవలప్ ఉండేది, ఇప్పుడు డెవలప్ లేదు. అందుకే తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నాను. అభివృద్ధి అంటే దేనికి అభివృద్ధి అండి? పథకాల పేరుతో అభివృద్ధి. పథకాలు ఇస్తే సరిపోద్దండి? ఉద్యోగాలు ఉంటుందా జనాలకి? అన్నీ ఉండాలి కదా. అన్నీ ఉంటేనే అభివృద్ధి అయినట్టు. ఏమి లేదు అభివృద్ధి అయినట్టు. అది కొంతమందికి ఇస్తానండి. 100 మంది ఉంటే అందులో 10 మందికి వస్తుంది. 10 మంది ఆకలికి సరిపోతుంది, ఇంకా 90 మంది అయిపోయినట్టు. ఏముందో 3 మందికి 10 మంది అంటే అవసరమైన వాళ్ళు, పార్టీకి సంబంధించిన వాళ్ళకి అందరికీ లేదండి. అంటే రాజమండ్రి కోసం కాదు, జనరల్గా అయితే కనుక ప్రభుత్వం మారాలి. బికాజ్ నేను ఇప్పుడు డిఎస్ చేస్తున్నాను. సో సీఎం గారు చెప్పినట్టు డిఎస్ మీ అందరు కూడా, మీరు కూడా పబ్లికే కదా, ఎన్నిసార్లు తీసారండి? సో జాబ్ అంటే ఒక వాలంటరీ ఇస్తే అది కరెక్టేనా? సో వాలంటరీ వ్యవస్థ కావాలా వద్దన్నది పబ్లిక్ ఒపీనియన్, సొసైటీ ఒపీనియన్. అది నా ఒపీనియన్ కాదు. బట్ కాకపోతే ఒక డిఎస్సి చేసి, లేదంటే నేను ఒక పీజీ చేసి ఒక వాలంటరీగానే నేను ఒక సెటిల్ అయిపోవాలి, అదే నీకు ఇచ్చే జాబ్ అంటే కనుక ఎంతవరకు కరెక్ట్? సో ఇప్పటి వరకు నాకు తెలిసి వెల్ఫేర్ అనేది నాట్ గుడ్ ఫర్ సొసైటీ. అంటే నేను ఎవరిని వేరు చేసి చెప్పట్లేదు. సో జనరల్ చేయండి.
నేను అంటుంది అది. ఈ ప్రభుత్వం మారాలనే దానికి ఎవరైనా పొలిటికల్ స్టంట్స్ వేస్తారు. చంద్రబాబు నాయుడు గారు గుడ్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు గుడ్ కాదు, కాకపోతే ఉన్న వాళ్ళు బెటర్ అంటారు కదా. సో మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఈ ప్లేస్ మంచిది కాదురా అంటే ఆ ప్లేస్ మంచిదా అని అడగద్దు. ఆ ప్లేస్ కూడా మంచిది కాదు కానీ దీని బెటర్, స్మెల్ రాకుండా ఉంటుంది. ఇది బాగా స్మెల్ వస్తుంది. టీడీపీ వస్తేనే బాగుంటుంది. నేను ప్రైవేట్ వెహికల్స్ మీద చేస్తున్నానండి. నేను ఒక హెవీ డ్రైవర్ని, హెవీ లైసెన్స్ డ్రైవర్ని. అప్పుడే ఆర్టీసీ నోటిఫికేషన్స్ గురించి 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నానండి. కనీసం ఒకసారి కూడా నోటిఫికేషన్స్ పడలేదండి. ఈసారైనా ప్రభుత్వం మారితే మాకు ఆర్టీసీ నోటిఫికేషన్స్ పడతాయని, వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఈ ప్రభుత్వంలో నోటిఫికేషన్స్ పడతాయని ఆశించాను. పడలేదు కాబట్టి వేరే వాళ్ళు వస్తే చేస్తారేమోనని చిన్న ఆశ. అందరూ వాడారు. ఏ ప్రభుత్వం ఎలా చేసింది, టీడీపీ ప్రభుత్వం ఎలా చేసింది అందరికీ తెలుసండి. ప్రజలే నిర్ణయించుకుని ప్రజలే ఓటేస్తారు. జగనన్న బాగా చేసినందుకు ఆయనగా పడతాయి. టీడీపీ పరిపాలన బాగుంది అనుకున్నారనుకో వాళ్ళకే ఓటేస్తారు. ఇందులో అభ్యంతరం లేవు. మేము కమ్యూనిస్ట్ కార్యకర్తలం అండి. ఏ పార్టీకి విరోధం కాదు, ఏ పార్టీకి మా పర్సనల్ ఓపెనియన్స్ మాకు ఉంటూ ఉంటాయి. దానికోసం ఏంటంటే మేము వేయవలసింది ఏంటంటే మా ప్రెసిడెంట్ గారు మాకు ఇక్కడ 10 మందికి సంబంధించింది మీటింగ్. ఇది రాజకీయ మీటింగ్ కాదండి. ఇదండి మాకు కొంతమంది ప్రియులు ఇస్తారు. ఆటో స్టాండ్ గురించి ఆలోచించుకొని బతకాలంటే మాకు సాయం చేస్తారో పలానా నాయకుడు, పలానా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజు చేస్తారు, జగన్ అన్న లేదా టీడీపీ చేస్తుందా, అది కాదు. ఏ పార్టీ వచ్చినా ఏ పార్టీ మా బతుకులు ఇలాగే. కొంతకాలం టీడీపీ ఇచ్చింది 10,000 తీసుకున్నాం. ఆ అభిమానం ఉన్న వాళ్ళు కృతజ్ఞత వాళ్ళు ఓటేస్తారు సార్. ఆయనకున్న బెనిఫిట్ని బట్టి ఆయన పరిపాలన బాగుంటే వాళ్ళు వేస్తారు. లేదు ఈసారి పార్టీని మార్చుకుందాం ఇలా చేద్దామంటే ప్రజలు నాడట్టుకుని చెప్పేవాళ్ళు ఎవరి ఇష్టం ఆడిది. అందరూ చదువుకున్న వాళ్ళే. ఎవరి ఫ్యామిలీకి ఎంత చేశాడో, ఏ పిల్లలకి ఎంత ఇచ్చాడో, టీడీపీ వైఎస్ఆర్ పార్టీలో టీడీపీ ఎలా చేసిందో ఇవన్నీ ఆలోచిస్తున్నాం. దీని గురించి ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజల కోసం వెయిటింగ్ చేయండి వచ్చి నెల దాకా. వైఎస్ఆర్ వస్తే బాగుంటుందండి. ఏమంటే ఆటో వాళ్ళకి 5 సంవత్సరాల నుంచి కేసులు లేవు, ఏమీ లేవు, ప్రశాంతంగా బతుకుతున్నారు. రాజమండ్రి వైసీపీ వస్తే చాలా బాగుంటుంది. చంద్రబాబు నాయుడు వస్తాడండి. మరి వైఎస్ఆర్ ప్రభుత్వం అభివృద్ధి మేమే అంటున్నారు కదా. లేదండి, అదే రాదు. పేదోళ్ళకి తాతలకి అదే రాదండి. చంద్రబాబు నాయుడు వస్తాడు. బస్సులు ఫ్రీ అయితే మాకు వద్దండి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా చేస్తుంది. ఆ పార్టీకే మా మద్దతు అండి. పక్కాగా మాకు టీడీపీనండి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఏం లేదండి. ఏ పథకాలు మాకు ఇక్కడ ఏ పథకాలు మాకు అందట్లేదండి సరిగ్గా. మాకు ఇప్పుడు వచ్చి ఏ పథకం ఇవ్వలేదు. ఆయన ఎక్కిన 6 నెలలకి హామీ పత్రం ఇచ్చారు. 5 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు వచ్చి. మాకు హామీ పత్రం తప్ప మాకు ఇల్లు స్థలాలు కానీ ఏమీ లేవు. అదండి మాకైతే ఏం లేదండి. అభివృద్ధి ఏం లేదు సార్. ఎందుకు సార్ ఆ పథకాలు ఎవరైనా పెట్టమన్నారా? ఎవరైనా పెట్టమన్నారు పథకాలు? ఎందుకు సార్ 10,000 ఇచ్చి ఇంకొక 5,000 ఎక్స్ట్రా లాగడం అండి. అంటే కాకి చొక్కా లేకపోతే 350, ట్రైన్ టికెట్ అయితే 350. ఎందుకు సార్ మాకు అది తెలియకుండా ఫోటోలు తీస్తున్నారు. అంతకుముందు ఆపి తీసుకునేవారు, ఇప్పుడు అలా కాదండి, తెలియకుండా ఫోటో తీస్తున్నారు. అలాంటి తెలియని ఫోటోలు నెలకి సంవత్సరంలో ఒక 10 అయితే సరిపోయిందండి మాకు. ఆయన ఇచ్చి కుడి చేతి ఇచ్చి ఎడం చేతులు అవుతాడు అన్నమాట. ఫుల్ ఇన్సూరెన్స్ 4,000 నమ్మలు ఉండేది, ఇప్పుడు 8,000 అయింది. ఇంకా ఆయన ఇచ్చిన 10,000 మాకేంటి దేనికి ఉపయోగపడుతుందండి? మాకైతే పక్కా టీడీపీ అనండి. టీడీపీ రావాలి. టీడీపీ వస్తేనే మాకు ఏమన్నా అభివృద్ధి చెందుతుంది. అంతే తప్ప మాకు వైఎస్ఆర్సీపీ ద్వారా మేము ఏమీ అభివృద్ధి పొందలేదు. నేను ఈ రాయమండ్రి విజయవాడ తిరుగుతాను. విజయవాడ అనగా, ఒంగోలు అనగా, పేట అనగా, కావలి అనగా, తిరుపతిలో అనగా బస్ స్టాండ్ ఎదురుగా పెడతారు. దానికి ఇది ఇక్కడ పెట్టకూడదు అన్నాడు, ఒక్కరు కాపాడతలేదు. ప్రభుత్వం అలా ఉంది, ఇప్పుడు చేస్తుంది. టీడీపీ వస్తుందా వైసీపీ వస్తుందా అని తర్వాత చూస్తాండి. ఒకప్పుడు మన రాజమండ్రి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఒక వ్యాపారస్తులకు కానీ దేనికైనా కానీ ఎంపీ మార్గాని భర్త గారు ఉన్నారు, ఎంత బాగా డెవలప్ చేస్తున్నారు. ప్రతి వీధి డెవలప్ చేస్తున్నారు. కంపల్సరీ వైసీపీ మనకు వచ్చేది. రాజమండ్రి పరంగా ఏంటంటే సీఎం కూడా జగన్ గారే అవుతారు కన్ఫామ్. అవునండి, ఆకలేసినడికి అన్నం విలువ తెలుస్తుంది కానీ కడుపు నిండిపోయినడికి అన్నీ కావాలి. ఆకలేసింది ఇప్పుడు మీకు ఆకలేస్తుంది, ఎవడ పంచి పెట్టినా కానీ అయ్యో ఆకలని అన్నం తింటారు తప్ప ఆడెవడో ఇస్తున్నాడు. నేను ఇంటికాడ కూర వండుకుని చూడరు కదా. ఈ రోజున మనకు అన్నం పెట్టుబడి ఎవడో అదే కావాలి. టీడీపీ వస్తేనే బాగుంటుంది సార్. వీళ్ళు వచ్చి అభివృద్ధి అడుగు ముందు కదలలేదండి. వైఎస్ఆర్ తిరుమల గొడవ ఎదురుగేస్తారు ఒక ఆశ మాకు. వీళ్ళు చేసింది ఏముందో నాకేం కాపాడతలేదండి.
ఇవన్నీ పైపులు వేసినా గోళాలు వేసినా రోడ్లు వేసినా వాళ్ళ అయ్యంలో వేసారు. వాళ్ళు చేశారనుకోండి, వీళ్ళు వచ్చాక మాత్రం ఒక అడుగు ముందుకు వెళ్ళదు సార్, అవి అస్సలు ఏమి వెళ్ళదు. రాజమండ్రికి వాసు గారు అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. అయితే బాగా అభివృద్ధి చేసిందండి, అన్ని మాకు అన్ని అందినాయండి. ఆయన చేసినవి అన్ని అందినాయి. రుణమాఫీ గాని, పిల్లలకి అమ్మఒడి గాని అన్ని అందినాయి. ఇళ్ల గృహాలు అన్ని చాలా బాగా చేశారు. ఈ రాజమండ్రికి భరత్ గారు ఇంకా బాగా చేశారు. పైన జగనన్న ఇంకా బాగా చేస్తారు. మళ్ళీ ఆయనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జగనన్న గారు ఇచ్చిన గృహాలు అందరికీ సమానంగా రావాలండి. చాలా మంది గృహాలు రాలేదు, ఇక్కడ పెట్టినా రాలేదు. అలాంటి వాళ్ళకి ఇల్లు రావాలని మేము కోరుకుంటున్నామండి. అందులో నాకు కూడా రాలేదు ఇల్లు. అయినా కానీ ఆయనకు ఓటు వేయడం కూడా తప్పం, కంపల్సరీ ఓటేస్తాం. ఆయన చేసింది మట్టుకు ఇంత అంత ఇల్లు ఒకటే రాలేదేమో కానీ అన్ని సదుపాయాలు మాకు బాగున్నాయి. కానీ మా అలాంటి వాళ్ళకి ఇల్లు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మాకనే కాదు, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలా మందికి రాలేదండి. చాలా సార్లు పెట్టున్నారు. అలాంటి వాళ్ళు కూడా మీరు ఇల్లు ఇస్తారని జగనన్న మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వైసీపీ అనండి, జగన్ గారే రావాలి, భరత్ గారే రావాలి. వాళ్ళిద్దరు వస్తే కన్ఫామ్ గా మా రాజమండ్రి కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్ చాలా బాగుంటుందండి. అదొకటి మటుకు చెప్పగలము. ఏదొస్తుందంటే ఏం చెప్తామండి, అభివృద్ధి అంటూ ఏమి లేదండి. అంటే పొలాలు అయితే అందరికీ కొద్దిగా అందుతున్నాయి. అందినోడికి అందుతున్నాయి, అందలేనోడికి అందుతలేదు. అందినోడు ఏమో ఆనందపడుతున్నాడు, అందలేనోడు బాధపడుతున్నాడు, అంతే తప్ప ఏముంటుందండి. ఇంకా గవర్నమెంట్ అండి, గవర్నమెంట్ మారితేనే బాగుంటుందండి. ఎక్కడ వస్తే అభివృద్ధి ఎలాగవుతుందండి, పైన రావాలి కదా. ఇప్పుడు మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ వచ్చిందండి, ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు, భవానీ గారు, ఏం పని అవ్వదు, అంతా ఎంపీ చేతుల్లో పని అవుతుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఒకవేళ రేపు పొద్దున్న ఒకవేళ వైఎస్ఆర్సీపీ వచ్చినా, పైన గవర్నమెంట్ టీడీపీ వచ్చినా పని అవ్వదు. ఆ స్టేట్ లెవెల్లో వస్తేనే అభివృద్ధి కళ్ళ నుంచి చివరి వరకు రావడానికి బాగుంటుందండి. అది ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగాలు లేవండి పిల్లలకి, మెయిన్ అభివృద్ధి లేదు. అంటే ఫలాలు ఇస్తున్నారు అంతే. వాళ్ళకి 10,000 ఇచ్చాం, ఇప్పుడు వాళ్ళకి 10,000 ఇచ్చాం, వీళ్ళకి 5,000 ఇచ్చాం. ఆ ఫలాలు అందుతున్నాయి, అందులో ఆనందపడుతున్నారు. ఇవి ఇలాగ అందితే ఇప్పుడు తలకు 3,000 వస్తున్నాయి, అవి ఈ దగ్గర మీద కూకుంటున్నారు. ఆ 3,000 సరిపోతాయండి. మాలాటోళ్ళకి ఏముంటుంది, ఏముండదు. ఇప్పుడు అలాగే సచివాలయం తాకటెట్టుకుంటారు, డబ్బు లేకపోతే ఏమైనా తాకటెట్టుకుంటారు, తప్పు లేదు. అది ఆ గవర్నమెంట్ ఆస్తులు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు తాకటెట్టుకుంటారు. నువ్వు నేను తాకటెట్టుకుంటూ ఊరుకుంటారు ఏంటి. అభివృద్ధి ఒక విధంగా ఆయన చేశాడండి. ఈ 5 సంవత్సరాల్లో చేయలేదు కానండి, ఇంచుమించు సంవత్సరం బట్టి ఆయన ఎంపీ ఒకవేళ మరి ఎన్ని ఊళ్ళకో తెలియదు కానీ రాజమండ్రి చేశారు. ఇప్పుడు ఫ్లైఓవర్ కట్టుకొచ్చారనేది, తర్వాత మన కోరి సెంటర్ ఒకటి, తర్వాత మన హాస్టల్ దగ్గర అది మన కంబాల చెరువు, అది చాలా మటు చేశారండి. అభివృద్ధి మాత్రం పర్వాలేదు, ఆయన బాగా చేశాడు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఆయనే నెగ్గించామనుకోండి, పైన ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు కూకున్నారనుకోండి, మనకి రాజమండ్రి ఏముండదు, బోడుగుండదు. అలాగే ఏంటంటే మొత్తం అందరూ ఒకే బెల్ట్ లైన్గా ఉంటాయండి, పని అవుతుంది. ఏ పార్టీ అంటే ఇది 2 రకాలుగా ఉందండి. ఇక్కడ 50-50 అయితే నేను చెప్పగలను. ఎందుకంటే రాజమండ్రి డెవలప్ మన ఎంపీ భరతరామ్ గారు చేసినటువంటి సేవ ఎంత అంతా కాదు, గొప్ప సేవ. పార్కులు అనగా, రోడ్లు అనగా, ప్రతి ఇంటింటికి తిరిగి ఆయన ప్రతి ఊళ్ళని కూడా అడిగి, మంచి చెట్లు అడిగి తెలుసుకున్నాడు. అయితే చిన్న వయసులోనూ ఎంపీ గారు అలాంటి గొప్ప కార్యాలు చేసినట్టే అది గొప్ప గ్రేటు. అలాగే తెలుగుదేశం కూడా, ఎందుకంటే ఆయన అప్పట్లో గతంలో చేసిన కొన్ని మంచి పనులు అన్నీ ఉన్నాయి, ఇటు ఉన్నాయి అటు ఉన్నాయి. కనుక ఏంటంటే మనకి ఇప్పుడు రాజమండ్రి పరిస్థితిని బట్టి అయితే 50-50. ఎప్పుడు కూడా రాజమండ్రిలోనూ వచ్చేది ఏంటంటే తెలుగుదేశమే, ఏ పార్టీ ఎవరు ఎంచుకున్నా కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మరి ఎంపీ భరతరామ్ గారు వస్తారేమో అని మాకు 50% ఉంది. రావాలని కోరుకుంటున్నాం, తెలుగుదేశం కూడా రావాలని కోరుకుంటున్నాం. ఇది నా ఉద్దేశం. అప్పుడు వచ్చే ఎలక్షన్ అయ్యే వరకు కూడా ఎవరేం చెప్పలేరు. చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేసినండి, ఇలా కూడగొట్టేస్తున్నారండి, మళ్ళీ అభివృద్ధి చేస్తున్నారండి. డబ్బులు వేస్టే కదండి. జరిగిందండి బాబు, ఎందుకు జరగలేదండి. గ్యారంటీ చెప్పలేమండి. జనాలు ఆ టైంకి దేనికి వెళ్తే అలాగే అంతా గాలిసులు అంతే. బాగున్నాయి రోడ్లు. మేము ఏదో వైసీపీ వస్తుంది అనుకుంటున్నాం. ఏం చేసిన అభివృద్ధి మాకు జగన్ గారు చేసినవి కూడా, ఆటో కానీ ఆటో 10,000 అని, లేదా మా ఇంట్లో పిల్లలు కానీ అవి అమ్మఒడని, ఇల్లు కూడా మాకు మామూలుగా ఇల్లు కూడా వచ్చింది. దానివల్ల మేమైతే వైసీపీ వస్తుంది అనుకుంటున్నానండి. మేమైతే వైసీపీకి ఇప్పుడున్న పొజిషన్లో వైసీపీ రాదు. రెండిట్లో ఎవరో ఒకరు మొత్తం కాంబినేషన్ మీద అది వస్తుంది గ్యారంటీ. కలిపి జనతా కూడా కలుగుతుంది కదా ఈ మధ్యన, ఇవాళ పేపర్లో అది కూడా కలుగుతుంది. జనతా కూడా కలుగుతుంది, పర్వాలేదు. టీడీపీ వస్తుంది అంటే మొత్తం కాంబినేషన్లో మొత్తం
అదో ఇదో ఏదో ఒకటి రావచ్చు తప్పలేదు. వైసీపీ మాత్రం రాదే నా ఉద్దేశ ప్రకారం. మరి రాజమండ్రి అభివృద్ధి 5 సంవత్సరాల్లో ఏమైందో ఒకసారి మీరు కూడా ఆలోచించండి, మేము ఆలోచిస్తాం అప్పుడు చెప్తాను. అది చెప్పలేమండి. ఏంటంటే అభివృద్ధి అయితే జరిగిందండి. అభివృద్ధి ఎంపీ గ్రాంట్లో మొత్తం ఆయన చేసుకొచ్చారండి. ఆయన ఏంటంటే పార్లమెంట్లో చేశారు కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి. మురళీమోహన్ గారు చేశారు, మురళీమోహన్ ఏం చేయలేదండి. అది ఏంటంటే జనాల నాడు ఎలా ఉంటుందని చెప్పలేము. అది ఎవరో సొత్తు ఏంటంటే జనాలు నిర్ణయిస్తారు. ఏంటంటే అభివృద్ధి అయితే జరిగిందండి. రాజమండ్రికి మాత్రం ఈ డెవలప్మెంట్ బయట చూసి ఆయన తెలుసు కాబట్టి అన్నీ అది అలా ఉండాలని అట్టుగా ఆయన చేసుకొచ్చారు. వయసులో ఉండరు కదండి. ఇప్పుడు నా వయసు ఎక్కువ, మీ వయసు తక్కువ, ఆ కుర్రాడు వయసు తక్కువ, ఆ కుర్రాడు ఇంకా తక్కువ. అలా మనుషులు అంటే మనుషులమే కానీ ఈ వయసులు అనేది ఒకేసారి పుట్టాం కదా, ఒకే వయసు రాదు కదా. అది అలాంటిది ఆయన అందరికీ ఇచ్చాము అంటే అందరికీ ఇచ్చాము. ఆడవాళ్ళకి పెట్టారు కాబట్టి చేయొద్దు పదం ఆ ఆడవాళ్ళకి అందరికీ ఇవ్వాలా అంటే చిన్నపిల్లలకు కాకుండా కొంచెం పెళ్ళైన పెద్దోళ్ళు ఉన్నాం కదా, మరి వాళ్ళకి వీళ్ళకి అలా కాకుండా ఏం చేశారంటే ఇలాగా మధ్యలో పెట్టారు. కొంచెం చిన్న వయసు వాళ్ళు వదిలేశారు, కొంచెం పెద్ద వయసు వాళ్ళు వదిలేశారు. మాకు పథకాలు ఏమి లేదండి. ఆ ముసలానికి పింఛనే ఒకటే. జగన్ వస్తే బాగానే ఉంటుంది. ఇదిగో ఇదే కొంచెం తేడా కొట్టింది. మరి అది కొంచెం మనసులో కొందరికి నాకంటే నాకే కాదు చాలా మందికి ఇలా చేశారేంటి జగన్ గారు అన్నీ బాగానే చేశారు, ఈ ఒక్కటే తేడా చేశారు అని కొంతమందికి. ఆడవాళ్ళు మగవాళ్ళు ఏమో అలా ఆడవాళ్ళు బయటపడిపోతాం కదా, మగవాళ్ళు బయటపడలేరు. కానీ ఇప్పుడు ఇదంటే ఇదే కాదు, ఏదైనా సరే ఒక కుటుంబ విషయంలో అన్నా సరే ఆడవాళ్ళు బయటకు వచ్చేద్దాం.